ఏపీ రాజకీయాల్లో ఫ్యూచర్ లీడర్స్ ఉన్నారు. వారు కూడా కూటమిలో ఉన్నారు. ఈ రోజున ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. నాయకత్వం వహిస్తున్నది సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న చంద్రబాబు. ఆయన వయసు, అనుభవం, రాజకీయంగా ఆయనకున్న పరిజ్ఞానం అన్ని కలిసి కూటమి పెద్దగా చేశాయి. అందువల్ల కూటమికి బాబు నాయకత్వం విషయంలో ఎలాంటి ఇబ్బంది కానీ వివాదం కానీ లేదు. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ అనేకసార్లు బహిరంగంగానే చంద్రబాబు నాయకత్వం ఏపీలో మరింత కాలం పాటు కొనసాగాలని బలంగా కోరుకుంటున్నారు. ఇక లోకేష్ విషయానికి వస్తే బాబు యాక్టివ్గా ఉన్నంతసేపు ఆయన తోడుగానే ఉంటూ అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో వ్యవహారాలు చూస్తారన్నది తెలిసిందే. ఇక బాబు తర్వాత కూటమి నాయకత్వం ఎవరు వహిస్తారనే దానికి ఇప్పటికైతే అది తొందరపడిన ప్రశ్నగానే చూడాలి. పైగా ఊహాజనితమైన ప్రశ్న కూడా అనుకోవచ్చు. కానీ రాజకీయాల్లో భవిష్యత్తు మీద చర్చలే ఎక్కువ. గతం గురించి ఎవరూ ఆలోచించరు. అయినా మరో 5 ఏళ్ల తర్వాత ఏమవుతుంది, 10 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది, ఇలాంటి ఆలోచనలు రాజకీయ పార్టీలు చేస్తాయి. వాటి మీదనే విశ్లేషణలు ఉంటాయి. ఈ విధంగా ఆలోచిస్తే కూటమికి బాబు ముఖ్యమంత్రి అయితే పవన్ ఉప ముఖ్యమంత్రి. సో బాబు తర్వాత ప్లేస్ పవన్దే అన్నది ఒక సూత్రబద్ధమైన వాదన. జన సైనికులు కూడా అదే అంటారు. అయితే కూటమిలో పెద్ద పార్టీ టీడీపీ కాబట్టి ఆ పార్టీ తరపున చూస్తే బాబు తర్వాత వారసుడు సిద్ధంగా ఉన్నారు. అది నారా లోకేష్. అదే సమయంలో లోకేష్ వెనుక బలమైన పార్టీ బలగము అన్నీ ఉన్నాయి. అయితే ఇమేజ్ విషయంలో కొంత తేడా వస్తోంది. లేటెస్ట్గా అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలో తెలుగు జవాన్ మురళీనాయక్ అంత్యక్రియల్లో పవన్, లోకేష్ కలిసి పాల్గొన్నారు. అయితే అక్కడ జనం ఫోకస్ కానీ, మీడియా ఫోకస్ కానీ మొత్తం పవన్ మీదే. పవన్ ఓదార్పే అందరూ హైలైట్ చేశారు. పవన్ చుట్టూనే కెమెరాలు తిరిగాయి. నిజానికి లోకేష్ మురళీ పార్థివ కాయాన్ని భుజం కాసి మోశారు. ఆయన గురించి ఎన్నో మంచి మాటలు చెప్పారు. ప్రభుత్వం చేయబోతున్న సహాయం గురించి కూడా వివరించారు. ఇక పవన్ కంటే ముందొచ్చి ఆ అంత్యక్రియలు కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. కానీ పవన్కి ఉన్న మాస్ ఇమేజ్ వల్ల ఆయన రాకతో మొత్తం సీన్ మారిపోయింది. నిజానికి ఇలాంటి చోట ఎవరు ఏమిటి అన్నది ఒక చర్చగా తీసుకుని రాకూడదు. కానీ నెటిజన్లు వీటితో పనిలేదు. దాంతో పవన్ మాస్ కా దాస్ అంటూ వారంటున్నారు. ఏదేమైనా లోకేష్ స్పీచ్లన్నీ ఇటీవల మాస్ని అట్రాక్ట్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఆయన మరింతగా తన పొలిటికల్ గ్రామర్తో గ్లామర్ని కూడా పెంచుకోవాల్సి ఉందని పవన్తో పాల్గొనే సభల్లో మరింతగా జనం అటెన్షన్ పొందేలా సరికొత్త వ్యూహాలతో సిద్ధంగా ఉండాలని సూచించేవారు ఉన్నారు.